సో హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పనికొచ్చే బోలెడైన విషయాలు మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను. సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఉంటే వెంటనే నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వచ్చు. సో దాంతోపాటు స్టూడెంట్స్, ఈ క్లాస్ సెకండ్ క్లాసు, దీనికి ముందు ఇంట్రడక్షన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ గురించి చెప్పాను. సో అది ఒకసారి రెఫర్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, చాలా బాగా అర్థం అవుద్ది. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, అందులో మ్యాట్రిసెస్ లో ఫస్ట్ ఎక్సైజ్. సో ఇట్ ఈస్ 2, 5, 19, -7 అప్ టు 17 వరకు. సో రైట్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఒక మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి గ్యాదర్ చేసి అందులో క్రాస్ పెట్టి రాస్తే అదే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుద్ది. ఇంకేంటి? రైట్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇంకేంటి? A13 ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఏంటి, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఏంటి, సెకండ్ రోలో ఫోర్త్ ఎలిమెంట్ ఏంటి, సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఏంటి అని అడిగారు. అడ్రస్ ఇచ్చారు, ఆ ఎలిమెంట్ ఏంటో రాయాలి. రైట్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఎన్ని రోస్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ రోస్, రో 1, రో 2, రో 3. 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? కాలమ్ 1, సో నెక్స్ట్ కాలమ్ 2, కాలమ్ 3 అండ్ కాలమ్ 4. ఎన్ని ఉన్నాయి మొత్తం? 3 రోస్, 4 కాలమ్స్. ఫస్ట్ మనం రాసేటప్పుడు ఎప్పుడు కూడా రోస్ నంబర్ ఆఫ్ రోస్ అనేది ఫస్ట్ రాయాలి, తర్వాత క్రాస్ పెట్టి నంబర్ ఆఫ్ కాలమ్స్ రాయాలి. సో ఇక్కడ రాసిన ఈ నంబరే మనకేంటిది? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈస్ 3/4. 3/4 అని చదువుతాం దాన్ని. క్రాస్ 3 into 4 అని చదవకూడదు, 3/4 అని చదువుతాం. రైట్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. మొత్తం ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేయకుండా 3 4s ఎంత? 12. ఆర్డర్ లో ఉన్న ఎలిమెంట్స్ రిప్రజెంటేషన్ ని ప్రొడక్ట్ చేస్తే రాస్తే సరిపోదు, అంటే మల్టిప్లికేట్ చేయడం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈస్ 3 into 4, 12 ఎలిమెంట్స్. 12 ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో, లెక్క కౌంట్ చేసుకోండి కావాలంటే. దర్ 12 ఎలిమెంట్స్ అండ్ రైట్ ద ఎలిమెంట్స్ A13. A13 అంటే ఏంటి? A1 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం AIJ, I రిప్రజెంట్ రోత్ పొజిషన్, J రిప్రజెంట్ కాలమ్ పొజిషన్. అర్థమైందా? ఇప్పుడు 1 అనేది ఏంటి? I ప్లేస్ లో ఉంది కాబట్టి 1 ని మనం ఫస్ట్ రోలో ఫస్ట్ 1 ఉంది కాబట్టి రో 1. J రిప్రజెంట్ మీన్స్ కాలమ్, థర్డ్ కాలమ్. ఫస్ట్ రోలో థర్డ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్, ఫస్ట్ రో అంటే ఇది, థర్డ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, రాద్దామా? దేర్ఫోర్ A13 is equal to ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ 19. నెక్స్ట్ A21 రాయొచ్చు, సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్. సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఏంటి? సెకండ్ రోలో ఫస్ట్ కాలం 35. నెక్స్ట్ A33 ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. దిస్ ఈజ్ -5. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకేముంది అక్కడ? ఏమిచ్చారు? A24 సెకండ్ రోలో ఫోర్త్ కాలంలో ఎలిమెంట్. సెకండ్ రోలో ఫోర్త్ కాలం 1 2 3 4 12. యువర్ ఆన్సర్ ఈస్ 12. నెక్స్ట్ A23 సెకండ్ రోలో థర్డ్ కాలంలో ఎలిమెంట్. సెకండ్ రోలో థర్డ్ కాలంలో ఎలిమెంట్ 5/2. సో that's all. Very simple. Another question is, matrix have 24 elements. What are the possible orders it can have? ఒక మ్యాట్రిక్స్ లో 24 ఎలిమెంట్స్ ఉన్నాయంట. అంటే ఏమి ఇచ్చినట్టు? m into n వాల్యూ ఇచ్చినట్టు 24 అంట. ఆ మ్యాట్రిక్స్ లో 13 ఎలిమెంట్స్ ఉంటే హౌ మెనీ పాసిబిలిటీస్ అని కూడా రెండో క్వశ్చన్ లాగా అడిగాడు. 2 మార్క్స్ ఇంపార్టెంట్. సాల్వ్ చేద్దామా? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in the matrix
in the matrix 24. So the matrix has 24 elements. ఇది తీసుకున్నాం ఫస్ట్. నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, రోస్, కాలమ్స్. అంటే ఏంటి, రోస్ ని కాలమ్స్ ని మల్టిప్లికేట్ చేస్తే వచ్చేదే నంబర్ ఆఫ్ ఎలిమెంట్ అని మనకు తెలుసు. సో కాబట్టి ఏ నంబర్స్ తో మల్టిప్లికేట్ చేస్తే రోని కాలమ్ ని 24 వస్తుందో చెక్ చేసుకుంటాం. 1 రో 24 కాలమ్స్ 24 వస్తున్నాయి కదా. అలాగే 2 రోస్ 12 కాలమ్స్ 24 వస్తుంది. ఇది ఒక పాసిబిలిటీ. ఎలాంటి మ్యాట్రిక్స్ ఉండొచ్చు. నెక్స్ట్ 3 రోస్ 8 కాలమ్స్. నెక్స్ట్ 4 టేబుల్ 4 6 టేబుల్ రాదు, 9 టేబుల్ రాదు కాబట్టి సో అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ తీసుకుందాం. ఈ కాలమ్స్ అన్ని రోస్ గా కన్సిడర్ చేసుకున్నాం. 6 రోస్ ఉంటే 4 కాలమ్స్ గా రాసుకున్నా కూడా మనకు 24 ఎలిమెంట్స్ వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ 8 రోస్ 3 కాలమ్స్, 12 రోస్ 2 కాలమ్స్, 24 రోస్ 1 కాలమ్. దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. 1 2 3 4 5 6 7 8. There are 8 possibilities. Orders it. It can be 8. Right. సరిపో. సో ఇంకా ఇన్ కేస్ 13 ఎలిమెంట్స్ ఉంటే హౌ మెనీ పాసిబిలిటీస్, రోస్ అండ్ కాలమ్స్. సేమ్ సింపుల్ గా ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. గివెన్ m by n వాల్యూ is equal to 13 రోస్ కాలమ్స్. 1 రో ఉండొచ్చు, 13 కాలమ్స్ ఉండొచ్చు, 13 రోస్ ఉండొచ్చు, 1 కాలమ్ ఉండొచ్చు. 1 13s అన్నా 13, 13 1s అన్నా 13. ఇలాంటి ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు మెజారిటీగా మీకు 2 పాసిబిలిటీసే వస్తాయి. సో చూడండి, దిస్ ఈస్ 1 2 పాసిబిలిటీస్. సో నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఈస్ 2. అయిపోయింది, సింపులే కదా. సో ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది సిమిలర్ గా. క్వశ్చన్ నెంబర్ 5, number of elements in the matrix is 18. Then how many possibilities of orders అని అడిగారు. సో చూడండి, 18 ఏ నంబర్స్ తో మల్టిప్లికేట్ చేసి 18 వస్తే చూసుకొని రోస్ గా కాలమ్స్ గా మల్టిప్లికేట్. 1 into 18 2 9s, 3 6 6 3s, 2 9s 18 1s. మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 2, మొత్తం 6 పాసిబిలిటీస్. యువర్ ఆన్సర్ ఇస్ 6. 5 ఎలిమెంట్స్ పాసిబిలిటీ, 1 5. ఆడ్ నెంబర్ ఉంటే మెజారిటీ మనకు 2 నే ఆన్సర్ వస్తుంది. 1 into 5 5 into 1. అయిపోయింది కదా, సింపుల్ గా ఉంది. ఇంపార్టెంట్, 2 మార్క్స్ కి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి మోడల్ ఓల్డ్ సిలబస్ లో కూడా పబ్లిక్ ఎగ్జామ్ కి వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ కన్సిడర్ చేసుకోండి. కన్స్ట్రక్ట్స్ 2x2 మ్యాట్రిక్స్ A is equal to Aij whose elements are given by. ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంట. మనం ఏం చేయాలి, 2x2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రోస్ 2 కాలమ్స్ ఉండే మ్యాట్రిక్స్ ఒకసారి కన్సిడర్ చేసుకుందాం. సొల్యూషన్, లెట్ ద 2x2 మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is equal to. సో ఎలా చేస్తాం, 2x2 2 రోస్ 2 కాలమ్స్ ఉండాల. A11 A12 1 రో, A21 A22 సెకండ్ రో. మనం ఏంటిది అసలు, Aij. I అనేది రోని రిప్రజెంట్ చేస్తుంది, J అనేది కాలం యొక్క పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, A11 2 వచ్చేదాకా రాయాల. A12 ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఇలా రాసుకుంటాం. దాని యొక్క అడ్రస్ రాసాం, వచ్చే ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని ముందుగానే రాసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుందామంటే A11 తీసుకుంటున్నాం. అంటే ఏంటి, I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 1. అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఇంప్లైస్ Aij. ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 J ప్లేస్ లో 1 ఇస్ ఈక్వల్ టు 1 + 1 హోల్ స్క్వేర్ బై 2. 1 + 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై 2. 2 స్క్వేర్ అంటే 4/2. దట్ ఈస్ 2 1s 2 2s. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది 2. నెక్స్ట్ ఏంటి, సెకండ్ 1 2 కనుక్కోవాలి.
A12 హోల్ స్క్వేర్ బై 2, 3 స్క్వేర్ బై 2, 3 స్క్వేర్ అంటే 9/2 క్యాన్సిల్ చేయలేం కదా, అలాగే వదిలేసాం. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ 21, A21, ఐ ప్లేస్ లో 1, ఐ ప్లేస్ లో 2, జే ప్లేస్ లో 1 పెట్టండి. 2 + 1 హోల్ స్క్వేర్ బై 2, 3 స్క్వేర్ బై 2, దట్ ఈస్ 9/2. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, A22, 2 + 2 హోల్ స్క్వేర్ బై 2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 + 2 4 స్క్వేర్ బై 2, 16/2, 2 1s 2 8s. ఇవన్నీ కరస్పాండింగ్ ప్లేసెస్ లో రాసేసేయాలి. దేర్ ఫోర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు A11 కి ఎంత వచ్చింది 2, A12 కి ఎంత వచ్చింది, వాటి పొజిషన్స్ లోనే రాయాలి. 9/2, నెక్స్ట్ 9/2, 8. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఆస్కింగ్. వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 7, 8 సింపుల్ గా ఉంటాయి, అవి రెండు మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో aij ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -3i + j. మాడ్యులస్ అంటే ఏంటి, మాడ్యులస్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. మాడ్యులస్ లోంచి బయట వచ్చిన ప్రతి వాల్యూ కూడా పాజిటివ్ గా రాసేయచ్చు. సో ఒకటి స్టెప్ గుర్తుపెట్టుకోండి, 3/4 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆర్డర్ 3/4, 3 రోస్ ఉండాలి, 4 కాలమ్స్ ఉండాలి. ఎలా రాయాలి మనం, ఎలా రాస్తాం, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు A11, 3 రోస్ ఉండాలి, 4 కాలమ్స్ ఉండాలి. A12, A13, A14, A21, A22, A23, A24. ఇంకొక రో ఉండాలి, A31, A32, A33, A34. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ వి కన్స్ట్రక్ట్. ఐ ప్లేస్ లో 1, జే ప్లేస్ లో 1 తీసుకుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఎలిమెంట్ ఈ పొజిషన్ లో రాయాలి. అలా కరస్పాండింగ్ పొజిషన్ లో వచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా అక్కడ రాయడానికి చూద్దాం. ఫస్ట్ A11 ఐ ప్లేస్ లో 1, జే ప్లేస్ లో 1 తీసుకోండి. ఈ ఫార్ములాలో హాఫ్ మాడ్యులస్ -3 × 1 + j. j అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ j, 1గా. హాఫ్ 3 1s -3 + 1, -3 + 1 -2. కానీ మాడ్యులస్ లో ఉంది కదా, ఇట్ విల్ బి పాజిటివ్. విత్ ఇన్ ద మాడ్యులస్ యు గెట్ ఓన్లీ +2. సో 2/2, 2/2 1s to 2/2, that is 1. నెక్స్ట్ A12 హాఫ్ -3, ఐ ప్లేస్ లో 1, జే ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 1/2, సో -3 + 2, that is 1/2, -1. Modulus of -1, you get 1 only. 1/2 × 1, that is 1/2 only. Multiplication కదా, అది ఫ్రాక్షన్ కాదు, మల్టిప్లికేషన్. అది ఫిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు, మల్టిప్లికేషన్. నెక్స్ట్ A13 హాఫ్ -3 × 1 + 3, హాఫ్ -3 + 3. సో యువర్ ఆన్సర్ ఈస్ హాఫ్ ఇన్ మాడ్యులస్ 0. మాడ్యులస్ 0 వాల్యూ 0నే, 0 అంటేనే నెంబర్ 0. సో నెక్స్ట్ ఫస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్ A14 హాఫ్ -3 × 1 + 4, హాఫ్ -3 + 4, 1, 1/2 × 1, 1/2 ఓన్లీ. నెక్స్ట్ A21 హాఫ్ ఇలా సాల్వ్ చేస్తే A22, A3D ఇవన్నీ వాల్యూస్ అన్ని ఇలా వస్తాయి. ఇవన్నీ వాటి పొజిషన్ లో రాస్తున్నాం. దేర్ ఫోర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఏంటి వచ్చింది 1, A11 పొజిషన్ లో ఉండే ఆన్సర్ దానికే. సో 1/2 0, 1/2 5/2. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్
2, నెక్స్ట్ వచ్చింది 3/2, నెక్స్ట్ వచ్చింది 1, నెక్స్ట్ 4, 7/2, 3 and 5/2. So this is a matrix we construct of the given condition. Very important and easy.